స్వతంత్ర భారతదేశ చరిత్రలో 77 ఏళ్ల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావడం ఇది దేశ చరిత్రలో నిలబడే విషయం చెప్పి మనం చేస్తున్నాం. గతంలో యూపీఏ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా అందరికీ రైతు రుణమాఫీ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని ప్రకటించి 5 ఏళ్ల పాటు సాగదీసి రైతులను మోసం చేసిన వాళ్ళని గమనించండి. ఈ రోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు తెలంగాణలో రైతుల విషయంలో చరిత్ర సృష్టించబడుతుంది. ఈ రోజుతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి మేము పొద్దున్న లేస్తే అన్ని గ్రామాలలో పోతున్నాం. 8 మాసాలు కంప్లీట్ చేసుకొని 9వ మాసంలో పోతున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏ గ్రామంలో పోయినా పారిశుద్ధ్యం పూర్తిగా మరి పడకేసింది. ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఇలా గ్రామాలలో ఉన్నది. వీళ్ళు ఇక్కడ రాజధానిలో రకరకాలుగా మాట్లాడినా, మంత్రులు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎవరు ముఖ్యమంత్రులు ఎన్ని అబద్ధాలు ఆడినా, మరి ప్రాక్టికల్గా చూసినట్టే గ్రామాలలో పోయినట్టయితే ఎక్కడి చెత్త అక్కడ, ఎక్కడి చెదారం అక్కడ. ఇలా దవాఖానాలకు పోయినట్టే డెంగ్యూ, మరి మలేరియా, రకరకాల వ్యాధులతోటి మరి ఇలా మొత్తము మురికి కూపాల్లాగా తయారైన ఇలా గ్రామ పంచాయతీలు. ఇలా గ్రామ పంచాయతీలే కాదు, మున్సిపాలిటీలు కూడా, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కూడా అదే తరహాలో ఉన్నది. ఇలా ప్రజలు చీకొడుతున్నారు. ఇలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. గ్రామ పంచాయతీలకు పోతే నిధులు లేవు. బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలి, ఒక ట్యాంకు గడగాలన్నా కానీ ఇలా నిధులు లేని పరిస్థితి, ఒక గడ్డి మందు కొట్టాలన్నా నిధులు లేని పరిస్థితి. గ్రామాలలో పనిచేసిన వారికి ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడ కూడా మరి డబ్బులు పడలేదు. నానా బాధలు పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏ మంత్రినో, హరీష్ రావునో, ఇంకోరినో తిడతా కాదు. మీరు చేయాల్సిన పాలన ఏమున్నది? మీరు చేయాల్సింది చాలా ఉన్నది. ఇప్పుడే మొదటి సంవత్సరం ఎన్ని తప్పులు చేస్తే ఇలా ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు గ్రామాలలో కానీ, అధికారులు కానీ, మరి మీరు చేసే పాలన, మరి ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి కానీ, గ్రామ పంచాయతీలలో ఉన్న మరి సిబ్బందికి ఇప్పటి వరకు కూడా వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ మరి మీ ప్రభుత్వం ఉన్నది. మరి ఇప్పటికైనా మార్చుకొని మరి ముందుకు పోతే బాగుంటుంది. ఈరోజు రైతుల గురించి గొప్పగా చెప్తున్నారు. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది తప్ప, అంకెల గారేడు తప్ప మీరు చేసింది ప్రభుత్వం ఏమీ లేదు. అది ఇలా ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.